హలో అండి. మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం ఒక కేజీ చికెన్‌తో చికెన్ బిర్యానీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం నేను ఒక కేజీ స్కిన్‌తో ఉన్న చికెన్ తీసుకున్నానండి. క్లీన్ చేసుకున్న ఈ చికెన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశానండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేయాలండి. కారం మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేయాలండి. ఒక కప్పు అంటే సుమారుగా 100 ml వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా, స్పైస్ పౌడర్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ పీసెస్‌కి ఈ మసాలా అంతా బాగా పట్టించుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 గంటల పాటు చికెన్‌ని అలా పక్కన ఉంచాలండి. మనం చికెన్‌ని ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలా అంతా చికెన్ పీసెస్‌కి పడుతుందండి. అలానే చికెన్‌లో సాల్ట్ యాడ్ చేసాం కదండీ! ఆ సాల్ట్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 కేజీ రైస్ తీసుకోవాలండి. 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒకవేళ మీకు పీసెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1 గ్లాస్ రైస్‌ని తగ్గించుకోవచ్చు. ఈ రైస్‌ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని సరిపడినంత వాటర్‌ని పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవడానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసి వేడి చేసుకోవాలండి. ఇందులో ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని స్లైసెస్‌గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేయించుకున్న ఆనియన్స్‌ని టిష్యూ పేపర్‌పై వేసుకుంటే టిష్యూ పేపర్ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుందండి. సో ఆనియన్స్ క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్‌ని తీసుకున్నాను. అందులో 1 లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నానండి. ఇందులో ఒక 4 అనాస పువ్వు, ఒక 6 మరాఠీ మొగ్గ, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, 8 వరకు లవంగాలను వేసుకోవాలి. ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు ఒక 3 యాడ్ చేసుకోవాలండి. 2 పెద్ద యాలకులను యాడ్ చేసుకోవాలి. ఒక 8 చిన్న యాలకులు, చిన్న జాపత్రి పువ్వు, చిన్న జాజికాయ ముక్క యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా మోర్ స్పైసీగా కావాలి అంటే స్పైసెస్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ సాల్టీగా ఉంటే రైస్‌కి కరెక్ట్‌గా సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని చక్కగా కలుపుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఆయిల్‌ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి. ఈ వాటర్‌ని ఇప్పుడు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం చికెన్‌ని కుక్ చేసుకుందామండి. కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్‌ని తీసుకోవాలండి. ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదండీ! అది వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ ఫ్లేవర్ బిర్యానీకి మంచి టేస్ట్‌ని కూడా ఇస్తుందండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి. మంచి అరోమా కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న టమాటోని కూడా క్యూబ్స్‌లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. టమాటో ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు, టమాటో ముక్కలను చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 3 గంటల సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ నుంచి జ్యూసెస్ రిలీజ్ అయ్యి ఇలా ఉందండి. ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయ, టమాటో ముక్కల్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, టమాటో మిశ్రమంలో ఈ చికెన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుని ప్యాన్‌పై మూత పెట్టుకొని చక్కగా చికెన్‌ని ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా చక్కగా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది. సో ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ ఆల్మోస్ట్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి. సుమారుగా 90% కుక్ అయితే మిగిలిన 10% మనం దమ్ చేసినప్పుడు కుక్ అవుతుంది. చికెన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్‌లో కొంచెం వాటర్‌ని వేసుకుని దాన్ని కూడా ఈ చికెన్‌లో యాడ్ చేసేసుకోవచ్చు. ఈ చికెన్ కొంచెం మగ్గిన తర్వాత మనం సాల్ట్, స్పైసీనెస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. నేను వాటర్‌ని టేస్ట్ చేసి చూస్తే కొంచెం చప్పగా ఉందండి. సో అందుకని ఇంకొక టీ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌లో వాటర్‌ని డ్రైన్ చేసేసుకోవాలండి. వాటర్‌ని తీసేసుకున్న ఈ రైస్‌ను చక్కగా బాయిల్ అవుతూ ఉన్న వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత జస్ట్ లైట్‌గా కలుపుకొని ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత చూస్తే చికెన్ ఆల్మోస్ట్ సాఫ్ట్‌గా అయ్యిందండి.
నేను స్పైసీనెస్ని చెక్ చేసుకున్నాను, కొంచెం చప్పగా ఉంది. సో అందుకనే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని మరలా యాడ్ చేసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను, పుదీనాని కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ పుదీనా, చిల్లీ పౌడర్, సాల్ట్ బాగా కలిసేలా కలుపుకుని మరలా ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం వాటర్లో రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలుపుకోకూడదండి. బాస్మతి రైస్ ఎక్కువగా కలుపుకున్నట్లయితే ముక్కలు అయిపోతుంది. ఇంకో 2 to 3 మినిట్స్ తర్వాత మనం రైస్ని చేతితోని పట్టుకుని చూస్తే 2 పీసెస్ కింద విడిపోతుంది కదండి, అంతవరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుక్ అయిన రైస్ని ఒక కొలాండర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. బిర్యానీలో నేను యెల్లో ఫుడ్ కలర్ అట్లాంటివి ఏమి యూస్ చేయట్లేదండి. న్యాచురల్గా నేను బీట్రూట్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బీట్రూట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. 1 టీ స్పూన్ వరకు బీట్రూట్ పౌడర్ని తీసుకుని కొంచెం వాటర్ని వేసుకుని కలుపుకున్నానండి. నేను ఈ రెడ్ కలర్ని మాత్రమే బిర్యానీలో కలర్ కోసం యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు సాఫ్రాన్ ఉంటే దాన్ని హాట్ వాటర్లో కలిపి యాడ్ చేసుకోవచ్చండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ ఇంకా సాఫ్ట్గా కుక్ అయిందండి. కొంచెం బీట్రూట్ కలుపుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలండి. జస్ట్ ఇది కలర్ఫుల్గా కనిపించడం కోసమే అండి. బీట్రూట్కి స్వీట్ ఫ్లేవర్ ఉందని మీరు ఫీల్ అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం డ్రైన్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని లేయర్లా యాడ్ చేసుకోవాలండి. మరలా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి. మరలా ఇంకొంచెం రైస్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవడం వల్ల మధ్యలో ఈ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా ఉంటుందండి. మరలా ఇంకొంచెం పుదీనా, కొత్తిమీరని ఈ లేయర్ పై కూడా వేసుకోవాలి. అలానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం రైస్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా డ్రైన్ చేసుకున్నాం కదండి, ఆ రైస్ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా కలిపి ఉంచుకున్న రెడ్ ఫుడ్ కలర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, బిర్యానీ కుక్ చేయడానికి రెడీ అయింది. ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టుకుని ఆ హోల్ మీద ఒక చిన్న లవంగం పెట్టుకుంటున్నానండి. ఆ లవంగం పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మీకు వీలైతే 15 to 30 మినిట్స్ బిర్యానీని రెస్ట్లో వదిలేసేయండి. అట్లా చేయడం వల్ల మాయిశ్చర్ ఏమైనా ఉంటే అది కూడా ఎవాపరేట్ అయిపోతుందండి. బిర్యానీ చక్కగా పొడిగా వస్తుంది. చూసారా, చూడడానికి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు బిర్యానీని జాగ్రత్తగా కింద ఉన్న పీసెస్, పైన ఉన్న రైస్ కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ బిర్యానీని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మకాయతో గార్నిష్ చేసుకుని రైతాతో సర్వ్ చేసుకోవచ్చండి, లేదా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.